వెల్కమ్ టు ఆదాన్. నేను మీ ఆయుష్మాన్. సో ఈ రోజు ఈ వీడియోలో మనము కొన్ని ఇంపార్టెంట్ చేంజెస్ గురించి మాట్లాడుకుందాం. ఎటువంటి చేంజెస్ అంటే మార్చ్ 1 తర్వాత కొన్ని ఇంపార్టెంట్ చేంజెస్ జరుగుతున్నాయి. ఆ చేంజెస్ వల్ల మీరు ఒక ఎంప్లాయీ అయినా బిజినెస్ చేస్తున్న అయినా ఫైనాన్షియల్ టర్మ్స్లో ప్రతి ఒక్కరికి ఇంపాక్ట్ పడుతుంది. సో ఈ చేంజెస్ మనం అందరం కూడా తెలుసుకోవాలి, మన అందరికి కూడా చాలా అవసరం. ఫస్ట్ చేంజ్ వచ్చేసి, ఒకవేళ మీ శాలరీలో మీకు పిఎఫ్ కట్ అవుతుందంటే ఆటోమేటిక్గానే మీకు ఒక ఇన్సూరెన్స్ అనేది వచ్చేస్తుంది. దాన్నే ఈడిఎల్ఐ అంటారు, అంటే ఎంప్లాయీ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్. సో ఈ ఇన్సూరెన్స్ ఎలా ఉంటుంది ఏంటి అనేది డీటెయిల్గా ఇప్పుడు మాట్లాడుకుంటే, ఒకవేళ మీకు పిఎఫ్ కట్ అవుతుందంటే అప్ టు 7 lakhs వరకు ఇన్సూరెన్స్ మనకు ఆటోమేటిక్గా ఇక్కడ ఉంటుంది. అంటే మనకు ఏదైనా జరిగినా కానీ ఆ ఇన్సూరెన్స్ 7 lakhs వరకు వస్తుంది. మినిమం 2.5 lakhs అండ్ మాక్సిమం 7 lakhs అనమాట. ఈ ఇన్సూరెన్స్ ఎలా క్యాలిక్యులేట్ అవుతుందంటే, లాస్ట్ 12 months బేసిక్ శాలరీ ప్లస్ డిఏ అంటే డియర్నెస్ అలవెన్స్ ఆ కలుపుకొని ఇంటూ 35 చేస్తారు. ఎంతైతే అమౌంట్ వస్తుందో, అంటే అప్ టు 7 lakhs లిమిట్. 7 lakhs కంటే ఎక్కువ వచ్చింది అమౌంట్ అనుకోండి, క్యాలిక్యులేట్ చేసినప్పుడు 7 lakhs మాక్సిమం క్యాప్ అనమాట. 7 lakhs దాకా ఎంత అమౌంట్ ఉన్నా కానీ మనకు వస్తుంది. 7 lakhs కంటే ఎక్కువ ఉన్నా కానీ 7 lakhs వస్తుంది. ఇక్కడ వరకు క్లియర్ అనుకుంటాను. ఇప్పుడు ఇందులో కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్ ఏంటంటే, లాస్ట్ 12 months శాలరీలో కంపల్సరీగా పిఎఫ్ మనకు కట్ అయి ఉండాలి. అంతేకాకుండా మన యూఏఎన్ నంబర్ ఏదైతే ఉంటుందో యూఏఎన్ యాక్టివ్గా ఉండాలి. దాంతోపాటు మన యూఏఎన్కి ఆధార్ అండ్ పాన్ కార్డ్ కూడా లింక్ అయి ఉండాలి. ఒకవేళ ఆధార్ కానీ పాన్ కార్డ్ కానీ యూఏఎన్ నెంబర్కి యాక్టివ్గా లేదంటే మన యూఏఎన్ యాక్టివ్గా లేదు, లాస్ట్ 12 monthsలో మన శాలరీ నుంచి పిఎఫ్ కట్ కాలేదు అంటే ఈ ఇన్సూరెన్స్ మనం క్లెయిమ్ చేయడానికి అవకాశం మాత్రం ఇక్కడ మనకు ఉండదు. దీంతో పాటు నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే, ఎయిర్ టర్బైన్ ఫ్యూల్ ప్రైజెస్ పెరుగుతున్నాయి. సో దీనివల్ల మనకు ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది అంటే, ఏరోప్లేన్ ఫ్యూల్ ప్రైజెస్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా లాస్ట్కి ఆ ఖర్చు పడేది మన మీదనే. సో ఫ్లైట్ టికెట్ ప్రైజెస్ ఇక్కడ వరకు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి, ఒకవేళ మీరు ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ని చూస్ చేసుకున్నట్లయితే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ట్యాక్స్ సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి. ఎందుకంటే ట్యాక్స్ సేవింగ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు కూడా ట్యాక్స్ కట్టే అమౌంట్ ఏదైతే ఉంటుందో అది తగ్గుతుంది. సో ఒకవేళ ఇంతవరకు మీరు చేయలేదు అంటే దానికి లాస్ట్ డేట్ మనకు మార్చ్ 31st ఉంటుంది. సో మార్చ్ 31st ముందు మీరు ప్రతి ఒక్కరు కూడా ట్యాక్స్ సేవింగ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటే, అందులో మనకు చాలా సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ 80C 80D అలా ప్రతిది ఉంటుంది. ఒకవేళ దీని గురించి పూర్తిగా నాలెడ్జ్ లేదు అంటే, మీరు ఎవరి ద్వారా అయితే మీ సీఏ ద్వారా ట్యాక్స్ ఫైలింగ్ చేస్తారో వాళ్ళతో ఒకసారి కన్సల్ట్ చేసి దీని గురించి పూర్తి డీటెయిల్స్ తీసుకొని, ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్లో ఎటువంటి ట్యాక్స్ సేవింగ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా కనుక్కొని అక్కడ మీరు ఒకవేళ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే ట్యాక్స్ కట్టే దగ్గర మనకు కొంచెం బర్డెన్ అనేది తగ్గుతుంది అనమాట. దీని తర్వాత మనం చూసుకుంటే, కమర్షియల్ సిలిండర్ గ్యాస్ ప్రైజెస్ పెరిగాయి. కమర్షియల్ సిలిండర్ అంటే ఏంటి? మనము రెగ్యులర్గా మన ఇంటికి వచ్చే సిలిండర్ రెసిడెన్షియల్ సిలిండర్ అనమాట, డొమెస్టిక్ యూస్ కోసము. అది మనకు 14.2 kgs ఉంటుంది. కమర్షియల్ సిలిండర్స్ అంటే హోటల్స్లో రెస్టారెంట్స్లో ఎవరైతే వాడతారో కమర్షియల్ యూస్ కోసం, అంటే ఒక ప్రోడక్ట్ ఒక వస్తువుని మనం యూస్ చేసి దాని ద్వారా డబ్బులు సంపాదిస్తున్నామంటే అది కమర్షియల్ యూసేజ్. సో అలానే కమర్షియల్ సిలిండర్స్లో ఏంటంటే వాళ్ళు 19 kgs ఉంటుంది దాని వెయిట్, అండ్ దానికి ప్రైస్ అనేది ఇంక్రీజ్ చేశారు. దీనివల్ల మనకు ఎట్ రెసిడెన్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు. కానీ ఎవరైనా బిజినెస్ చేసేవాళ్ళు, చిన్న ఫాస్ట్ ఫుడ్ కానీ చిన్న రెస్టారెంట్స్ హోటల్స్ నడిపే వాళ్ళు ఉంటే వాళ్ళకు ప్రైస్ హైక్ వల్ల కొద్దిగా వాళ్ళ పాకెట్ పైన ఇక్కడ బర్డెన్ ఫీల్ అయ్యే ఛాన్సెస్ మాత్రం ఉంటుంది. దీని తర్వాత చూసుకుంటే, స్టాక్ మార్కెట్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద ఒక పెద్ద అప్డేట్ వచ్చింది. ఆ అప్డేట్ ఏంటంటే, మనం అందరము కూడా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా కానీ, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా కానీ, డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా కానీ ఒక డీమాట్ అకౌంట్ మాత్రం ఓపెన్ చేస్తాం. ప్రతి ఒక్కరు కూడా తెలిసి ఉంటుంది, అప్ స్టాక్స్, జీరోదా, గ్రో ఎలా అయితే మనం అక్కడ డీమాట్ అకౌంట్ ఓపెన్ చేస్తామో, అకౌంట్ ఓపెన్ చేసే టైంలోనే మనకు నామినీ యాడ్ చేయడానికి ఒక ఆప్షన్ వస్తుంది. నామినీ దేనికోసం యాడ్ చేస్తాము? ఎందుకంటే అక్కడ మనం ఇన్వెస్ట్మెంట్స్ పెడతాం కాబట్టి ఆ ఇన్వెస్ట్మెంట్స్ రేపటి రోజున ఇన్వెస్టర్ ఎవరైతే ఉంటారో ఆ కస్టమర్కి ఏదైనా జరిగితే ఆ ఉన్న అకౌంట్లో డబ్బులు ఎవరికి ఇవ్వాలి అనే ఒక మనం అక్కడ నామినీ రాస్తే మనకు ఏదైనా అయిన తర్వాత ఆ అమౌంట్ అనేది మన నామినీకి వెళ్ళిపోతుంది. సో ఇంతకుముందు మనకు 3 ఆప్షన్స్ ఉండేవి. అంటే నామినీ మనం రాయాలి అంటే ముగ్గురికి మనం నామినీగా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 30,000 రూపీస్ నేను ఒక డీమాట్ అకౌంట్లో ఇన్వెస్ట్మెంట్ చేశాను అనుకోండి. సో ముగ్గురికి నేను సమానంగా పనిచేయవచ్చు అనమాట. 33.33, 33.33, 33.33. అక్కడ మనం పర్సెంటేజ్ కూడా మెన్షన్ చేసుకోవచ్చు, ఎవరికి ఎంత పర్సెంటేజ్ వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఫాదర్ అండ్ మదర్ ఉన్నారనుకోండి, ఇంకా పెళ్లి కాలేదు. సో ఫాదర్కి 50%, మదర్కి 50%, నాకు ఏదైనా జరిగితే నామినీస్కి వీళ్ళకి వెళ్ళిపోవాలని రాస్తారు. లేదంటే కొంతమంది చిల్డ్రన్స్కి రాస్తారు. సో అక్కడ పర్సెంటేజ్తో పాటు వాళ్ళ పేరు డీటెయిల్స్తో పాటు నామినీ మనం రాస్తాము. ఇంతకుముందు జస్ట్ 3 నామినీ మనకు రాయడానికి ఆప్షన్ ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ చేంజ్ తర్వాత ఏంటంటే, మనము అప్ టు 10 నామినీస్ అంటే 10
10 మందిని మనం నామినీగా ఇక్కడ రాసుకోవచ్చు అనమాట మన డీమ్యాట్ అకౌంట్స్లో. సో ప్రతి ఒక్కరు కూడా మీరు ఏదైతే ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారో స్టాక్ మార్కెట్లో కానివ్వండి, మ్యూచువల్ ఫండ్స్లో కానివ్వండి, అక్కడ మీరు మీ నామినీని అప్ టు 10 దాకా పెంచుకోవచ్చు. ఒకవేళ మీ ఇంకెవరికైనా నామినీగా రాసుకోవాలి అంటే మీరు ఖచ్చితంగా ఈ యొక్క ఆప్షన్ని యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి యూపీఐలో ఒక కొత్త ఫీచర్ వచ్చింది. అదేంటంటే యూపీఐ ఏఎస్బిఏ. సో యూపీఐ ఏఎస్బిఏ అంటే ఏంటి అంటే అప్లికేషన్ సపోర్టెడ్ బ్లాక్డ్ అకౌంట్ అనమాట. సో అప్లికేషన్ సపోర్టెడ్ బ్లాక్డ్ అకౌంట్ అంటే ఏంటి అంటే కొన్ని ప్లేసెస్లో మనం పేమెంట్స్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనం పేమెంట్ చేయగానే ఆ ప్రోడక్ట్ అనేది మన దగ్గరికి రాదు. కొన్నిసార్లు ఆ అప్లికేషన్ రిజెక్ట్ అవ్వడం వల్ల కానివ్వండి, మన డబ్బులు అనేది తర్వాత వాళ్ళు తిరిగి ఇస్తారు. కానీ ఫస్ట్ మనం పేమెంట్ చేస్తాము కాబట్టి పేమెంట్ చేసిన తర్వాత ఆ డబ్బులు డైరెక్ట్గా కంపెనీ దగ్గరికి వెళ్ళిపోతాయి. అంటే ఆ టైంలో ఆ పీరియడ్లో 1 వీక్ కానివ్వండి, 2 వీక్స్ కానివ్వండి, ఎంత టైం పడినా కానీ మన డబ్బులు మన దగ్గర ఉండవు, ఆ కంపెనీ అకౌంట్లో ఉంటాయి. అప్పటి వరకు మనకు ఒకవేళ మన అప్లికేషన్ రిజెక్ట్ అయింది అంటే మళ్ళీ తర్వాత వాళ్ళ రీఫండ్ పాలసీస్, క్యాన్సిలేషన్ పాలసీస్ ప్రకారంగా మనకు డబ్బులు తిరిగి వస్తాయి. కాబట్టి ఇప్పుడు ఈ యూపీఐ ఏఎస్బిఐ ద్వారా ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇన్సూరెన్స్ కంపెనీని తీసుకుందాము. మనం ఏదైనా ఇన్సూరెన్స్ కంపెనీలో ఒక పాలసీ తీసుకోవాలనుకోండి, టర్మ్ ఇన్సూరెన్స్ కానివ్వండి, హెల్త్ ఇన్సూరెన్స్ కానివ్వండి, మనకు చాలా ప్రశ్నలు అడుగుతారు. ఎటువంటి ప్రశ్నలు అడుగుతారు అంటే మీరు స్మోకింగ్ చేస్తారా, మీకు ఆల్కహాల్ అలవాటు ఉందా, లేదంటే మీరు ఇంతకుముందు మీకు బీపీ, షుగర్ ఉందా, ఇంకేదన్నా క్రానికల్ డిజీజెస్ ఉన్నాయా, ఎటువంటి మనకు ప్రీవియస్ పాస్ట్ హిస్టరీలో ఎటువంటి ఇల్నెస్ ఉన్నాయనేది ప్రతిదీ కూడా మనం ఇన్సూరెన్స్ కంపెనీకి తెలియజేయాలి. ఎందుకంటే వాళ్ళు ప్రతిదీ కూడా వెరిఫై చేస్తారనమాట. మీరు ఒకవేళ ఏదైనా మెన్షన్ చేయకపోతే వాళ్ళ తర్వాత ఒకవేళ వెరిఫికేషన్ ప్రాసెస్లో వాళ్ళకి ఒకవేళ ఇలాంటి ఇల్నెస్ వీళ్ళకి ఇంతకుముందు ఉంది, పాస్ట్ హాస్పిటల్ రికార్డ్స్ ఉన్నాయి, కానీ కస్టమర్ మనకు చెప్పలేదు అంటే అలాంటి సిచ్యువేషన్లో ఇన్సూరెన్స్ కంపెనీ అక్కడ మన అప్లికేషన్ రిజెక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ ఎంతైతే ప్రీమియం ఉంటుందో ఆ ప్రీమియం మనం ఆల్రెడీ అక్కడ కట్టేసి ఉంటాం కాబట్టి మళ్ళీ మనకు తర్వాత రీఫండ్ వస్తుంది. కానీ ఆ టైం వరకు ఆ డబ్బులు అనేది ఆ కంపెనీ, ఇన్సూరెన్స్ కంపెనీ అకౌంట్లో ఉంటాయి. కాబట్టి ఈ ఏఎస్బిఐ యూపీఐ ఫీచర్ వచ్చిన తర్వాత ఒకవేళ మీరు దీని ద్వారా అప్లై చేసి దీని ద్వారానే పేమెంట్ చేస్తే ఏమవుతుందంటే డబ్బులు మీ అకౌంట్లోనే ఉంటాయి, కాకపోతే బ్లాక్ అయి ఉంటాయి. ఎప్పుడైతే ఇన్సూరెన్స్ కంపెనీ అంత వెరిఫికేషన్ చేసిన తర్వాత మీ యొక్క ప్రొఫైల్ని యాక్సెప్ట్ చేస్తుందో అప్పుడు మీ అకౌంట్ నుంచి డబ్బులు డెబిట్ అయ్యి ఆ కంపెనీకి దగ్గరికి వెళ్తాయి అనమాట. ఒకవేళ కంపెనీ ఏదన్నా ఒక రీజన్ వల్ల, ఇష్యూ వల్ల ఒకవేళ మీ అప్లికేషన్ రిజెక్ట్ చేస్తే అలాంటి సిచ్యువేషన్లో ఆ డబ్బులు డైరెక్ట్గా ఏదైతే మీ అకౌంట్లో బ్లాక్ అయి ఉంటాయో అవి అన్బ్లాక్ అయిపోయి డైరెక్ట్గా మళ్ళీ తిరిగి మీ అకౌంట్కి వచ్చేస్తాయి అనమాట. అంటే ఆల్రెడీ ఉంటాయి, కాకపోతే దానికి మీకు యూజ్ చేసుకోవడానికి మళ్ళీ రైట్ వస్తుంది. సో దీనివల్ల ఏంటంటే మీకు సెక్యూరిటీ పెరుగుతుంది, మీ డబ్బు సేఫ్గా ఉంటుంది. ఇన్సూరెన్స్ కంపెనీకి కూడా ఏంటంటే ఆల్రెడీ ఆ ఫీచర్ ద్వారా మీ కంపెనీలో బ్లాక్ అయి ఉన్నాయి కాబట్టి వాళ్ళకు కూడా ఒకవేళ అన్నీ కూడా వాళ్ళు అప్రూవ్ చేస్తే డైరెక్ట్గా అకౌంట్ వాళ్ళకి డబ్బులు వచ్చేస్తాయి కాబట్టి వాళ్ళకు కూడా టెన్షన్ లేదు. సో ఈ ఒక మంచి ఫీచర్ అని అనుకోవచ్చు మనం. ప్రతి ఒక్కరికి కూడా, ఇద్దరికి కూడా విన్ విన్ సిచ్యువేషన్ అని ఇక్కడ అనుకోవచ్చు. సో March 1 తర్వాత ఇది మేజర్ చేంజెస్ రాబోతున్నాయి. ఏ చేంజెస్ గురించి మీ ఏంటి అభిప్రాయం అనేది కింద కామెంట్స్ తెలియజేయండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ.